సో కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు కలిసి నటిస్తున్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్ వచ్చింది. సో ఎప్పుడో తెలియదు, అజనీష్ లోక్నాథ్ అంట మ్యూజిక్. ఎక్సైట్మెంట్ అని చెప్పాను కానీ అజనీష్ లోక్నాథ్ కాబట్టి మ్యూజిక్ గురించి చూసుకోవాలి. చాలా బడ్జెట్ ఎక్కువ పెడుతున్నట్టు దీనికి, ఎందుకంటే దే వాంట్ టు డూ బింబిసార్ 2 ఆల్సో. సో దానికోసం వీళ్ళు మార్కెట్ ఎంత సెట్ అవుతుందా లేదని చెప్పేసి చూసుకోవడానికి చేస్తున్నారు. బట్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కాబట్టి లెట్స్ ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడదాం. యా, వితౌట్ ఎనీ డిలే లెట్స్ వాచ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్. ఓకే, 10 సంవత్సరాల నా కెరియర్లో ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్, కానీ చావుకు ఎదురెళ్తున్న ప్రతిసారి హ్యాపీ బర్త్డే అమ్మా. సమ్మర్ 2025 అంట. అంటే ఈ సినిమాలో ఉన్న యూనిక్ పాయింట్ ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అయిన అమ్మ కొడుకు పోలీస్ ఆఫీసర్ అవ్వకుండా మేబీ హిల్ బికమ్ గ్యాంగ్స్టర్ సంథింగ్ లైక్ దట్. అంటే లైక్ సిచ్యువేషన్స్ పెట్టుకొని హిల్ డూ దాట్. యూనిక్ పాయింట్ దాన్ని పట్టుకొని సినిమా ఏంటని చెప్పేసి అంతా ఓకే, అక్కడ వరకు ఓకే. పాయింట్ వరకు పెట్టుకుంటే అది పాయింట్ వరకు మిగులుతుంది. సినిమాగా తీస్తే వై బోయపాటి ఈస్ కమింగ్ ఫీలింగ్ అదే అనిపిస్తుంది. అది కేశవా అదే అనిపిస్తుంది. చెప్తున్నా ఇప్పుడే అనేస్తున్నా అనుకోకండి. ఇట్లాంటి సినిమాలు మనం చాలా చూసాం కదా. వాట్ ఈస్ ద యూనిక్ పాయింట్ అంటే అమ్మ పోలీసు, కొడుకు పోలీస్ అవ్వాల్సినోడు హీల్ బికమ్ వాట్ యు కాల్ ఇట్ గ్యాంగ్స్టర్ సంథింగ్ లేదా అట్లా జరిగింది. ఓకే, దాని ట్రీట్మెంట్ ఎట్లా చేసినా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నా ఫీలింగ్ అనమాట. టీజర్ చూస్తుంటే మాత్రం నాకు అట్లే అనిపిస్తుంది. టెక్నికల్ ఒక మాస్ కమర్షియల్ మూవీ ఎలా ఉండదు అలానే జరుగుతుంది. ఇలాంటివి చాలా చూసాము. దీంట్లో వీళ్ళు ట్రీట్మెంట్ ఎలా చూపిస్తారని చూడాలి. టీజర్ అయితే మాత్రం నాకు అరే బాగుంది కదా, ఇప్పుడు సరే గ్యాంగ్స్టర్ అయింది కరెక్టే, వై ద ట్రీట్మెంట్ ఆఫ్ బోయపాటి అనే ఫీలింగ్ వస్తుంది. చూడాలి ఎట్లుంటుందో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడేం మాట్లాడండి. బికాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కొన్ని షార్ట్స్ చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ ఓకే బాగా అనిపిస్తుంది. అజనీష్ లోక్నాథ్ కాబట్టి ఇంకా సినిమాలో ఎలా ఉండదు చూడాలి. విజయశాంతి గారి స్టంట్ సీక్వెన్స్ అన్ని మంచిగా అనిపిస్తుంది నాకు. సో చూద్దాం ఎట్లుంటుందో. కళ్యాణ్ రామ్ గారు లైక్ బింబిసార్ 2 కోసం ట్రై చేస్తున్నారు. లాస్ట్ డెవిల్ నాకు నచ్చలేదు, అసలు నచ్చలేదు. సో ఇది ఎలా ఉండదు చూడాలి. సో ఎప్పుడు వస్తుందో తెలియదు. సమ్మర్ అంటే ఏప్రిల్ వస్తా అనుకుంటా. ఏప్రిల్ ఆర్ మే మిడ్లో వస్తా అనుకుంటా. ఎందుకంటే మే స్టార్టింగ్లో పెద్ద సినిమాలు ఉన్నాయి, మే ఎండ్లో పెద్ద సినిమా ఉంది. సో మధ్యలో ఇబ్బంది కాబట్టి సో మిడ్లో వస్తాను అనుకుంటా, సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అట్లా. ఎందుకంటే హరిహర వీరమల్ కూడా 9th వస్తుంది కాబట్టి. సో మీ థాట్స్ ఏంటి అసలు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి టీజర్? మీ థాట్స్ కామెంట్స్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ఇలాంటి కాంటెంట్ రావాలంటే. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చాలా రాబోతున్నాయి. 10,000 దాటేసేద్దాం. IPL లైవ్ పెడుతున్నా, రేపు వస్తాను అనుకుంటా. సో కుమ్మేద్దాం రేపు. సో వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి అంతవరకు మ్యాన్ ఫిక్షన్. సైనింగ్ ఆఫ్.